నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11-12 వచనాలలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ జాతి నాశనం చేయలేదు. అలాంటి ప్రయత్నం చేసేవారంతా తామే నాశనమవుతారు. ప్రస్తుత నూతన నిబంధన విశ్వాసులు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, సేవకులు అయ్యారు. కాబట్టి ఈ వచనాల్లోని వాగ్దానాలను మనకు కూడా అన్వయించుకోవచ్చు. మనం మానవ మాతృలకు ఏమాత్రం భయపడకూడదు. ఆయనే మనకు బలం చేకూర్చేవాడు, సహాయం చేసేవాడు, మన ఎడల న్యాయాన్ని జరిగించి మనం పడిపోకుండా తన కుడి చేతితో పట్టుకునేవాడు. అంతేకాక ఆయన బిడ్డల మీద కోపంతో మండిపడే వారంతా సిగ్గుపడి అవమానం పాలవుతారు మరియు నశించిపోతారు. ఆయన మనపక్షంగా ఉండగా లోకంలో ఒంటరి అయినా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జీవితంలోని ప్రతి విధమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మనకు కృపను అనుగ్రహించి బలపరచడానికి, మనం ఎదుర్కొనే సంక్షోభ సమయాలలో శాంతిని అనుగ్రహించి బలపరచడానికి, మనల్ని పోషించి మనకు ఉత్తరవాదిగా ఉండడానికి దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు, ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయనే న్యాయవంతుడు, మనలను సర్వదా ప్రేమించే ప్రేమామయుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని శాంతి, సమాధానం, సమృద్ధి, జ్ఞానం ఇచ్చి మనకు ఏ కొదువ లేకుండా కంటికి రెప్పలా చూసుకునే దేవుడు. అలాంటి దేవుని నిర్లక్ష్యం చేసేవారుగా జీవించేవారు దేవుని కోపానికి గురవుతారు అన్నది గుర్తుంచుకొని ఆయనతో మన సహవాసాన్ని కాపాడుకుంటూ ఆయన కృపను అనుదినము పొందుకున్నటకు ప్రతి విశ్వాసి ప్రయాసపడాలి. ఆమేన్.